మీరు కూడా స్లిప్ చేస్తున్నప్పుడు ఎట్లనే దెబ్బలు తింటున్నారా? బాక్సియోస్, వెల్కమ్ టు ద డే 29 ఆఫ్ లర్నింగ్ బాక్స్ సిరీస్. ఈ వీడియోలో మీకు స్లిప్ చేయడానికి కొన్ని డ్రిల్స్ నేర్పిస్తాను. స్లిప్ చేస్తున్నప్పుడు మీకు ప్రాపర్ ఇట్లా స్లిప్పింగ్ అవ్వట్లేదంటే ఐదర్ మీరు వెయిట్ ట్రాన్స్ఫర్ ప్రాపర్గా చేయట్లేదు, లేదా మీ బాడీని ఇలా తిప్పుతున్నారు. అండ్ ఇది కరెక్ట్ చేసుకోవాలంటే డ్రిల్ 1లో ఏం చేయాలంటే మన హ్యాండ్స్ని ఇట్లా కిందకు వదిలేసి ఈ హ్యాండ్ని తీసుకెళ్ళి ఈ నీ దగ్గర ఇట్లా టచ్ చేయాలి. అండ్ మన హిప్ను కూడా ఇక్కడ టర్న్ చేయాలి. ఈ డ్రిల్ చేయడం వల్ల చాలా వరకు మీకు ఆ హెడ్ మూమెంట్ అనేది అలవాటు అవుతుంది. అండ్ ఇట్లా కొంచెం సేపు అలవాటు అయిన తర్వాత ఇప్పుడు ఆన్ గార్డ్లోకి వచ్చి సేమ్ అదే ఏదైతే మూమెంట్ చేశారో ఆ మూమెంట్ని చేయండి. డ్రిల్ 2లో ఇదే ఒక పార్ట్నర్తో పాటు చేయాలి. ఫస్ట్ ఏంటంటే మన పంచెస్ని చాలా స్లోగా రిలీజ్ చేయాలి. దానివల్ల ఏంటంటే ప్రాపర్గా పంచ్ చూడడం అనేది అలవాటు అవుతుంది. అండ్ పంచ్ కూడా మనం ఇట్లా సగం దూరం వచ్చిన తర్వాత మాత్రమే రియాక్ట్ అవ్వాలి. కొంచెం ఫాస్ట్గా చేయండి. డ్రిల్ 3లో ముందుకి ఇంకా వెనక్కి స్టెప్ ఇన్ అవుతూ స్లిప్ చేయాలి. అండ్ ఫ్రంట్కి వెళ్ళేటప్పుడు మనం 2 వేస్లో స్టెప్ ఇన్ చేయొచ్చు. ఒకటి పంచ్ వస్తున్నప్పుడు మనము ఇది లోపలికి ఇట్లా స్టెప్ చేయొచ్చు. ఇంకొకటి మనం ఈ రేర్ లెగ్ని ముందుకు తీసి కూడా స్లిప్ చేయొచ్చు. స్టెప్ 1 రైట్ లెగ్ ముందుకి, అండ్ 2 లెఫ్ట్ లెగ్ ముందుకి అటు సైడ్ స్లిప్ అవ్వాలి. మెథడ్ 2లో ఇటు సైడ్ స్లిప్ అయ్యేటప్పుడు ఈ లెగ్ ముందుకు తీయాలి 1. అండ్ ఇప్పుడు రైట్ పంచ్ వస్తున్నప్పుడు ఈ లెగ్ ఇట్లా పక్కకి తీసి స్లిప్ చేయాలి. బ్యాక్ వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే లెఫ్ట్ పంచ్ వస్తుందో అప్పుడు మన రైట్ లెగ్ వెనక్కి తీసి ఇటు సైడ్ స్లిప్ చేయాలి 1. అండ్ ఎప్పుడైతే రైట్ వస్తుందో ఈ స్టెప్ని బ్యాక్ తెచ్చి స్లిప్ చేయాలి. డ్రిల్స్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీ స్లిప్పింగ్ టెక్నిక్ కూడా డెవలప్ అవుతుంది. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. అంటిల్ దెన్ ట్రైన్ హార్డ్.